ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అర్నా స్వీట్ హోమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను నా సండే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది సండే మార్నింగ్ అండి. 5:30 4:45 అలా అవుతుంది. వెదర్ చూసారా ఎంత బాగుందో. స్టార్ కూడా అలానే ఉండింది. ఇది మీకోసం కొంచెం షేర్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కోసం నేను రోస్టెడ్ బఠానీ చేద్దాము అనేసి డ్రై బఠానీ అయితే ఇలా నానబెడుతున్నానండి. ఒకసారి వాష్ చేసుకొని మనము మినిమం 6 అవర్స్ నానబెట్టుకున్నామంటే క్రంచీగా టేస్టీగా వస్తాయి బఠానీ. ఇలా నానబెట్టుకున్నాను. తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి సగ్గుబియ్యం సేమియాతో కొంచెం రవ్వ వేసుకొని పాయసం చేస్తున్నాను. ఇలా చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అదే చేస్తారు, అంత బాగుంటుందండి. రవ్వ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ముందుగా నేను ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నాను. మనము గీ వేసుకొని ఇది చేస్తాం కాబట్టి టేస్ట్ అనేది డిఫరెంట్గా చాలా బాగుంటుంది. దాదాపు అందరు గీ వేసుకొని చేస్తారు. కాకపోతే మనము రోస్ట్ చేస్తాము సేమియాని, అలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా గీ కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి ఎండు ద్రాక్ష వేసి వేయిస్తున్నాను. మీ దగ్గర కాజు బాదాం ఉన్నా కూడా అవి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది సేమియాలోకి. ఇంకా ఇలా ఎండు ద్రాక్ష పొంగుతూ ఉంటే చాలా బాగుంటుంది కదండి. నాకైతే చాలా ఇష్టం ఇలా పొంగుతూ ఉంటే. ఇంకా వీటిని కొంచెం ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే బౌల్లోకి 2 కప్పులు సేమియా వేస్తున్నానండి. సేమియాని మనము కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న పచ్చిదనము, పచ్చివాసన అనేది పోయి మంచి ఫ్లేవర్ అనేది మనకి బయటికి వస్తుంది. ఇది కలర్ చేంజ్ కూడా అవుతుంది. చూస్తుంటే తెలుస్తుంది కదా, మనకి సేమియా అనేది ఈ కలర్లోకి మారిపోతుంది. ఇది ఏంటంటే ఇలా కొంచెం క్రంచీగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా సేమియా కూడా ఇట్లా ముద్దలాగా కాకుండా పొడి పొడిగా అనేది వస్తుంది. ఇప్పుడు మనము దీంట్లోకి 2 కప్పులు సేమియాకి 4 కప్పులు వాటర్ వేస్తున్నానండి. ముందుగానే వాటర్ వేసుకొని మనము బాయిల్ చేసుకొని బాగా ఉడికించుకున్నామంటే మనకి ఈజీగా అయిపోతుంది. అప్పటికప్పుడు టేస్ట్ కూడా మనం ముందుగానే ఉడికించి పెట్టాం కాబట్టి టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఇలా మనకి మొత్తము ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని కాసేపు అయితే ఉడికించుకోవాలి. ఇది కొంచెం కలిపేసుకున్నాక దీంట్లోకి నేను 1/2 కప్పు సగ్గుబియ్యం అండి, ఒక 1 అవర్ ముందు నానబెట్టాను. అది వచ్చేసి 1 కప్ అవుతుంది నానిన తర్వాత. సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ అనేది బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి సగ్గుబియ్యం పాయసం సేమియా 2 బాగా కుక్ అయిపోయి ఉడికేంత వరకు మనము కాసేపు అయితే ఇలా ఉడికించుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ అంతా తగ్గిపోయి అవి కొంచెం మెత్తబడేంత వరకు మనము ఉడికించుకోవాలి. సేమియా సగ్గుబియ్యం కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని చేస్తున్నాం కాబట్టి మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మన సేమియాని. మరొక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్లు గీ వేసుకుంటున్నానండి. ఇలా గీ వేసుకొని కరిగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు రవ్వ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, మనం ఉప్మా చేసుకునే నార్మల్ రవ్వనే. ఇలా వేసుకొని కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి. మనకి టేస్ట్ అనేది ఈ రవ్వ వల్ల వస్తుంది. ఇలా నెయ్యిలో కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. మనకి రవ్వ కూడా కొంచెం పచ్చి స్మెల్ అనేది ఉంటుంది, అదంతా పోయి కొంచెం పొడి పొడిగా అయ్యేంత వరకు కాసేపు ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు పాలు వేసుకోవాలండి. మనము ఎంతైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు
చిన్న కప్పుతో మనము మిల్క్ కూడా వేసుకొని మిల్క్లో అయితే కాసేపు ఉడికించుకోవాలి. మనకి రవ్వ అనేది ముందుగా ఉడికితే సేమియా అనేది త్వరగా అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ మిల్క్ అంతా పోయి ఇలా పొడి పొడిగా వస్తుంది. అప్పుడు మనము కొంచెం పాలు వేసుకొని ఇంకా సేపు అయితే ఉడికించుకోవాలండి రవ్వని. నేను దీనికి వచ్చేసి 1/2 లీటర్ చిక్కటి పాలు తీసుకున్నాను ఈ సేమియా 2 కప్పుల సేమియా కోసం. ఇలా మనము కొంచెం మిల్క్ వేసుకొని మరొకసారి మొత్తం రవ్వ అనేది ఉడకాలండి. కొంచెం మెత్తగా ఉడికితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కాసేపు కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగున మాడకుండా. మనము ఇలా రవ్వ అనేది ఉడికేంతవరకు పాలలో కాసేపు కలుపుకున్నాక దీంట్లోకి 1/2 కప్ షుగర్ వేస్తున్నానండి. షుగర్ అనేది 1/2 కప్ అయితే సరిపోతుంది. ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక 1/4 కప్పు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా మనకి షుగర్ అనేది మొత్తం మెల్ట్ అయిపోయి రవ్వ షుగర్ రెండు కలిసి కరిగిపోయేంత వరకు మనము ఇలా ఫ్రై చేసుకోవాలి కాసేపు. మనము రవ్వ వేయడం వల్లే ఈ సగ్గుబియ్యం సేమియా పాయసం అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న సేమియాని కూడా దీంట్లోకి వేస్తున్నాను. సేమియా సగ్గుబియ్యాన్ని కూడా మొత్తం వేసుకొని మనకి చక్కెర రవ్వ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా ఇలా కాసేపు అయితే కలుపుకోవాలండి. నేను ఇది బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లో అయితే మనకి చాలా ఫుల్గా అనిపిస్తుంది. 1 కప్పు తిన్నామంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు ద్రాక్ష, కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని దీంట్లోకి కాచి చల్లార్చుకున్న మిల్క్ అండి 1/2 లీటర్ తీసుకున్నాను. ఆ మిల్క్ కూడా వేసుకొని ఒకసారి మిల్క్ అనేది వేడయ్యేంత వరకు ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మనకి లీటర్ మిల్క్ వేసుకుంటే మాత్రం ఇలా ఉంటుంది. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇంకంతే, మన సగ్గుబియ్యం సేమియా పాయసం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. రవ్వ వేసాము, నెయ్యిలో వేయించి వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇది నేను ఒక కుండీలోకి ధనియాలు వేశాను. అది వచ్చేసి చాలా బాగా పెరిగిందనమాట. ఊరికే వేసి చూశాను కానీ చిక్కగా చాలా బాగా వచ్చింది. ఇంకా మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న కుండీలో ఇలా వేసుకున్నామంటే అప్పటికప్పుడు తీసుకొని కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత నేను ఆఫ్టర్నూన్ పిల్లల కోసం అనేసి ఇది ఒక స్నాక్స్ ప్రిపేర్ చేశానండి. గోధుమ పిండితో స్నాక్ చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు, డిఫరెంట్ టేస్ట్ కూడా. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/4 కప్పు పెరుగు, 2 టేబుల్ స్పూన్లు గీ అండి నెయ్యి వేసుకొని ఇలా 2 బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. మనకి పెరుగు నెయ్యి అనేది 2 మిక్స్ అయ్యేంత వరకు ఇలా విస్కర్తో అయినా పర్లేదు, స్పూన్తో అయినా త్వరగానే కలిసిపోతుంది. మనకి ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నానండి. ఈ స్వీట్ వచ్చేసి గోధుమ పిండితో చేస్తే చాలా బాగుంటుంది. 1 చిటికెడు సాల్ట్, 1 చిటికెడు ఇలాచీ పౌడర్, 1 చిటికెడు వంట సోడా కూడా వేసుకుంటున్నాను. ఇంకా మీకు దీంట్లోకి మిల్క్ పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చండి. ఇది ఒకటి మిస్ అయిపోయింది. మిల్క్ పౌడర్ లేని వాళ్ళు కొంచెం మిల్క్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అప్పుడు మనము పెరుగు అనేది కొంచెం తగ్గించుకొని మిల్క్ వేసుకోవాల్సి ఉంటుంది. నేను 1/2 కప్పు 1/4 కప్పు అయితే వేసాను పెరుగు వచ్చేసి.
ఇంకా మనకి వాటర్ అనేది అస్సలు అవసరం లేకుండానే ఇలా పిండి అనేది చపాతీ పిండిలా వస్తుంది. ఒకవేళ మనకి గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని చపాతీ ముద్దలా చేసి కాసేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అయితే చాలా బాగా నానిపోతుంది. ఇప్పుడు మనము చక్కెర పాకం కోసం ఒక హాఫ్ కప్ అలా చక్కెర తీసుకున్నాను. హాఫ్ కప్కి హాఫ్ కప్ వాటర్ కూడా వేసుకొని దీంట్లోకి ఇలాచి పౌడర్ కూడా వేసుకొని కాసేపు అయితే మనము చక్కెర పాకం అనేది పట్టుకోవాలండి. మరీ గట్టి పాకం కాకుండా మనము ఫింగర్స్తో టచ్ చేసినప్పుడు ఏంటంటే మనకి సన్నగా తీగలాగా వస్తుంది. అలాంటి పాకం అయితే సరిపోతుంది. ఇలా సన్నటి తీగలా వస్తుంది. మరి పాకంలా కాకుండా కొంచెం ఇలా అంటే తీగలా వచ్చినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చక్కెర పాకం అనేది వచ్చేసింది. ముందుగా మనం కలిపేసి పెట్టుకున్న చపాతీ ముద్దని చపాతీలా కొంచెం మందంగా ఇలా తాల్చుకోవాలి. మనకి ఈ స్నాక్ వచ్చేసి పిల్లలకి చాలా ఇష్టపడతారు. పిల్లలైనా పెద్దలైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా చపాతీలా చేసుకొని చివర్లు అనేది తీసేసి మనకి ఎలాంటి షేప్లో కావాలి అనుకుంటే అలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. నేనైతే స్క్వేర్లా కట్ చేస్తున్నాను. మనము ఇలా చివర్లు తీసినప్పుడు వాటిని కూడా మళ్ళీ ఒకసారి ముద్దలా చేసుకొని మళ్ళీ ఇలాగే కట్ చేసుకోవాలండి. చూపించే విధంగా ఇలా స్క్వేర్ లాగా అలా కట్ చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకి బిస్కెట్స్లా ఉంటాయి అన్నమాట. కానీ ఈజీగా మనం గోధుమ పిండితో చేసాం కాబట్టి స్వీట్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఇలా మనకు కావాల్సినంత సైజులోకి చిన్నగా కట్ చేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక్కొక్కటిగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని వేసి ఫ్రై చేసుకోవాలి. మనము గోధుమ పిండిని ఉపయోగిస్తున్నాం కాబట్టి ఎవరైనా ఈజీగా తినేటట్టుగా ఉంటుంది. స్నాక్ వచ్చేసి దీంట్లోకి వాడిన పెరుగు మాత్రం పుల్లటి పెరుగు వాడకూడదండి. కొంచెం ఫ్రెష్ పెరుగు అయితే చాలా బాగుంటుంది. ఒక పావు కప్పు పెరుగు అయితే సరిపోతుంది. మనము మిల్క్ పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేసాం కాబట్టి పావు కప్పు పెరుగు అయితే సరిపోతుంది. ఇలా ఈ పీసెస్ని ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోకి. కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చక్కెర పాకంలోకి వేసేసుకోవాలి. వేసుకొని అవి మునిగేంత వరకు 2 నిమిషాలు ఉంచి తర్వాత మనము మరొక వైపుకి మార్చుకోవాలి. ఇంకా మిగతావి కూడా ఇలానే ఫ్రై చేసుకొని వీటిని కూడా చక్కెర పాకంలోకి వేసుకొని మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్కి అలా టర్న్ చేసుకున్నామంటే మనకి పాకం అనేది ఇవి మొత్తం పీల్చుకొని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా అప్పటికప్పుడు ఇలా గోధుమ పిండితో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి దీపావళి నెక్స్ట్ డే అండి. సదరు మేము వచ్చేసి యాదవ్స్ అన్నమాట. ఇంకా మాకు చాలా ఇష్టమైన పండగ, చాలా ఇదిగా చేసుకునే పండగ అయితే సదర్ పండగ అన్నమాట. ఇంకా మా ఇంటి ముందుకు ఇలా దున్నపోతులతో కొంతమంది వచ్చారు. నేను అదొక క్లిప్పింగ్ అంతే తీస్తున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా చూడండి. ఇంకా దీపావళి వల్ల షీరో అయితే చాలా డల్ అయిపోయిందండి. ఎక్కడ చూసినా సౌండ్స్ అనేవి అలా రావడం వల్ల టపాకాయల సౌండ్కి చాలా భయపడిపోయింది. ఇలా మా హస్బెండ్ పైన ఈవినింగ్ అన్నమాట ఇలా కాసేపు పడుకుంది భయంతో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.